అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో పోలిపాడ్యం రోజు వెలిగించే ఒత్తిని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. 33 ఒత్తుల్ని కలిపి ఒకే ఒత్తి కింద తయారు చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని తయారు చేయడం చాలా ఈజీ. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనమైతే దూదిని తీసుకోవాలి. ఈ దూదిని గింజలు తీసుకొని క్లీన్ చేసుకోవాలి. మనకి మార్కెట్లో గింజలు లేని దూది కూడా దొరుకుతుందండి. అదైతే క్లీన్ చేసి ఉంటుందన్నమాట. గింజలు ఉన్న దూది అయితే ఇలా మనం డస్ట్ పార్టికల్స్ని క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఉన్న గింజల్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా క్లీన్ చేసుకున్న దూదిని ఇప్పుడైతే మనం బాగు చేసుకుందాము. అది ఎలాగో చూసేద్దాము. కొద్దిగా దూది తీసుకుని ఉండలు లేకుండా సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఒత్తులు బాగా వస్తాయి, నీట్గా వస్తాయి. ఇలా శుభ్రం చేసిన దూదిలోంచి కొంచెం దూదిని తీసుకుని ఒత్తిలా తయారు చేయండి. అదే పువ్వు ఒత్తిలా తయారు చేయాలన్నమాట. మనం కార్తీక మాసం ఒత్తులు ఎలా అయితే ఉంటాయో అదే షేప్లో తయారు చేయాలండి. ఇలా మనం 33 తయారు చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూడండి, కొద్దిగా దూదిని తీసుకుని కొద్దిగా కింద కొంచెం నలపండి. పైన వచ్చేసరికి కొంచెం పొడవాటి ఒత్తిలా చూసుకుని దీన్ని బాగా నలపండి. ఇలా నలిపేటప్పుడు మనం విభూది కానీ వాటర్ కానీ తీసుకుని నలిపినట్లయితే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాగే మనం 33 తీసుకోవాలి. మామూలుగా పోలిపాడ్యం రోజు 33 ఒత్తులు వెలిగిస్తాం కదా, కార్తీక మాసం ఒత్తిని కూడా వెలిగించేసుకోవచ్చండి. ఇలా మనం తయారు చేసుకున్న ఒత్తి అయితే ఎక్కువసేపటి వరకు వెలగడమే కాకుండా నీటిలో వదిలినప్పుడు మునగకుండా ఉంటుందన్నమాట. 33 ఎందుకంటే కార్తీక మాసం 30 రోజులు, అలాగే ఆ రోజు దీపాలు ఒక దీపం ఎక్స్ట్రా, ఇలా 33 అయితే తీసుకోవాలి. ఇలా 33 ఒత్తుల్ని చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కలిపి ఒక కట్టలా కట్టాలండి. సో దీనికోసం ఒక కాటన్ దారాన్ని అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ ఒత్తిని ఎలా తయారు చేయాలో చూసేయండి. మనం తయారు చేసుకున్న ఒత్తిని ఒక్కొక్క దాన్ని తీసుకుని ఇలా కట్లా పట్టుకోండి. ఇలా ఒకే దగ్గరికి చేర్చుకోవాలన్నమాట ఒత్తులన్నింటినీ కూడా. అందుకే మనం కొంచెం పొడవుగా అయితే ఈ ఒత్తులను అయితే చేసుకున్నాము. సో ఇలా కట్లా చేసిన తర్వాత చూడండి, ఇది పువ్వులా వచ్చింది. ఇప్పుడు దీన్ని కాటన్ దారంతో చుట్టేయండి గట్టిగా. ఈ ఒత్తులన్నీ విడిపోకుండా కాటన్ దారంతో ఇలా చుట్టేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఇవన్నీ కూడా విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ట్రా దూదిని తీసుకుని దీనిపైన ఒత్తిలా చేయాలండి. కొంచెంగా దూదిని తీసుకుని దీనికి అతికించాలన్నమాట. దీన్ని గట్టిగా నలుపుకుంటూ ఒత్తిలా తయారు చేసుకోవాలి. ఇలా బాగా నలగడం కోసం ఆవు పాలలో కొద్దిగా పసుపును వేసి వేలిని అందులో ముంచి నలుపుకోవచ్చు. లేదంటే విభూతితో కానీ కొంచెం వాటర్ తడి చేసుకుని కానీ వేళ్ళకి దీన్ని గట్టిగా ఒత్తిలా నలుపుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, 33 ఒత్తుల్ని ఒకే ఒత్తిలా ఎలా తయారు చేసుకున్నామో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.